మొన్న 'పవన్ కళ్యాణ్' గారు మాట్లాడితే కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా ఫ్రెండు 'ఆనంద్ సాయి' అని చెప్పేసి నాకొక్కడే ఫ్రెండు, చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కూడా అని మీ గురించి ఎంతో బాగా మాట్లాడుతూ మీ వర్క్ గురించి చెప్తాడు ఆయన ఎప్పుడు. అదే అండి. ఇప్పుడు ఆయన ఆయన చూడకుండా చెప్పరు. హ్మ్. ఆయన చెప్తున్నారంటే చూసారు. బికాజ్ హి నోస్. సో అందుకేంటంటే ఆయన ఆనంద్ సాయి నా ఫ్రెండ్, నేను ఎలివేట్ చేయాలి, ఆయన్ని చెప్పాలని చెప్పరు. బికాజ్ ఆయన ప్రతి మాట దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన సినిమా నేను చేసేటప్పుడు ఆర్ట్ డైరెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. నాకు అది ఆయనకు అది ఏ హీరో తీసుకున్నా నేను అట్లాగే చేశాను. బట్ అది దట్ ఈస్ ద డిసిప్లైన్ ఐ హ్యావ్. సార్, తొలి ప్రేమ టు ఉస్తాద్ భగత్ సింగ్, ఇక్కడ వరకు పవన్ కళ్యాణ్ చూసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒక్కొక్క ఏజ్తో ఒక్కొక్క పెద్దరికం రావచ్చు, ఒక్కొక్క మార్పు రావచ్చు. మీరు పవన్ కళ్యాణ్ గారిలో గమనించింది ఏంటి సార్? అంటే మీకు అన్ని వేరియేషన్స్ తెలుసు, చాలా డిఫరెంట్స్ ఉంటాయండి. ఏంటంటే కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆయన కొంచెం పబ్లిక్ కొంచెం సడన్గా సిగ్గుపడతాడు. ఆయన ఆ చైల్డిష్ ఉంటుంది ఆయనకి ఇప్పుడు కూడా. అంటే ఎందుకు సార్ అంత షై ఆయనకి? మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడమంటే మాత్రం రాజకీయంగా అది వేరే ప్రొఫెషన్. ఆయన వైట్ డ్రెస్ వేసుకొని ఆ పొలిటికల్కి వెళ్తే ఈజ్ టోటలీ డిఫరెంట్ ఆయన అని అనుకుంటాం. అదే మళ్ళీ ఆయన చేసిన సినిమా మేము ఇద్దరు కూర్చొని ఇట్లా చూస్తున్నప్పుడు నేను ఆయన ఇట్లా తిరిగి చూస్తుంటే ఏదో ఆయన తమ్ముడు ఎవరో సినిమా చేస్తున్నాడు. ఈజ్ క్యారెక్టర్ చేంజెస్. నేను చూసారా సడన్గా స్మార్ట్గా బ్లూ షర్ట్ ప్యాంట్, నాకు నేను ఆయన అట్లా మారిపోతాను మ్యాజిక్. ఆయన దగ్గర ఏంటంటే అండి ఈజ్ వెరీ నేచురల్. కళ్యాణ్ గారికి ఏంటి, మీరు నేచురల్గా చూస్తేనే చాలా స్మార్ట్గా ఉంటారు ఆయన. అంటే నా ఫ్రెండ్ అని చెప్పాను. అంటే హెయిర్ అయినా సరే ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ స్మైల్ అంతా. ఆయనకు కొన్ని అసెట్స్ అరా ఉంటుందండి ఆయనకి. అయ్యో, అండ్ వెరీ డివైన్ పర్సన్. అందువల్ల ఆయనకి అది ఉంటుంది. ఊరికే అంటే ఆయనకి మ్యాక్సిమం టైం ఆయన బుక్స్ మీద ఉంటారు. సో ఎందుకు అదే అండి ఆయన స్ట్రెంగ్త్. ఎడ్యుకేషన్ బుక్స్ అనేది చాలా స్ట్రెంగ్త్. పొలిటికల్ అంటే దాని కొంచెం సబ్జెక్ట్, ఆ లా గురించి కంప్లీట్గా స్టడీ చేస్తాడు ఆయన. పొజిషన్ అనేది వేరే అండి. ఈల్ గో థరోలీ. కాదు సార్, మొన్న చూస్తుంటే ఆయనేమో ఇంత పెద్ద గుబురు గడ్డ వేసుకొని మొత్తం కొంచెం లావ్ అయ్యారేమో. ఇప్పుడు ఈయన స్క్రీన్ల మీద ఎలా ఉంటారో ఏదో అని కంగారు పడతా ఒక సినిమాకి వెళ్తాం కదా, ఎలా డిజైన్ చేశారో అని. అసలు ఫస్ట్ ఫ్రేమ్ అలా చూడగానే ఆ హ్యాట్ పెట్టుకొని అరే ఏంట్రా ఇంత పర్ఫెక్ట్గా ఇలా భలే కుదిరాడే అనే ఒక మైండ్ సెట్కి వచ్చేసింది. అదైతే ఆయన మోల్డ్ చేసుకుంటారండి. ఆయన ఫిలింకి వచ్చినప్పటికి ఆయన నేను అనుకున్నాను డిఐ చేశారా, ఫుల్ విఎఫ్ఎక్స్లో రుద్దేశారా ఇట్లా అని అనుకున్నాను. నిన్న కలిసారు డిఐ కాదు కదా. అదే సో ఆయన ఎట్లా అంటే ఆయనకి ఉన్న డైట్ డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఆయన పొలిటికల్ డైట్ ఫాలో అవుతారండి ఫుల్గా. ఆయన పొలిటికల్ యోగా చేస్తారు, ప్రాక్టీస్ చాలా ఉంటాయండి ఆయనకి. మార్నింగ్ నుంచి ఉంటుంది. ప్లస్ ఆయన ఎలక్షన్ టైంలో ఆయన స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు డైటింగ్ మారుతుంది. అందువల్ల ఎవరైనా ఆయన టైము. సో అయినా కూడా ఆయన అక్కడ పొలిటికల్గా మీటింగ్స్ మార్నింగ్ నుంచి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే విజయవాడలో చూస్తుంటే మీటింగ్స్లో ఉంటూనే ఉంటారు. నైట్ పడుకున్నప్పుడు 11 అయిపోతుంది, 11-12. అగైన్ మార్నింగ్ 5:36కి లేస్తారు, 4కి లేస్తారు. ఒకసారి సడన్గా చూస్తే బుక్స్ చదువుతూ ఉంటారు. సో ఆయనకి అదే అంటున్నాను కదండి, ఈజ్ మోర్ డెడికేట్. అంటే ఈ లివ్ ఫర్ పబ్లిక్ అండి, అంతే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అవ్వాలంటే ఇమ్మీడియట్గా ఒకే ఒక మార్గం ఆనంద్ సాయి గారే అనేది బయట మాట్లాడుకుంటున్నారు. అట్లా లేదా? అంటే నేను కళ్ళారా చూశాను. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మిమ్మల్ని పిలిచి సార్ ఇలా కలుద్దాం సార్ని, ఇలా వెళ్దాం అది ఇది మాట్లాడుతున్నారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు కాదంటే ఎలాగా? అంటే ఒక విషయం అండి, నాకు ఆయన సినిమా అనేది ఇప్పుడు మనం సినిమా చేస్తే మనం కలుస్తున్నాం అనేది ఒక పాయింట్ అండి. సక్సెస్ మీటింగ్స్. బట్ ఈ ప్రొఫెషనల్గా నాకు ఏంటంటే మీరు ఇప్పుడు పాయింట్ నాకు అడగడం చాలా మంచిది. ఎందుకంటే నేను ఐ వాంట్ టు టెల్ దెమ్. నేను ఎందుకంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, నేను ప్రోటోకాల్ దాటి వెళ్ళను. నేను కళ్యాణ్ గారి దగ్గర ప్రోటోకాల్ ఈవెన్ దో నేను వెళ్ళేటప్పుడు కూడా నేను మెసేజ్ పెడతాను. సో నాకున్న యాక్సెస్ ఉన్నా కూడా ఐ రెస్పెక్ట్ ద ప్రోటోకాల్.
ఓకే. సో నాకెవరు అప్రోచ్ అయినా కూడా ఇమ్మీడియట్గా నేను చెప్తాను, సార్ మీరు ఆయన ఓఎస్డీ ఉంటారు, ఆయనతో మీరు కాంటాక్ట్ చేయండి, నా దగ్గరికి రావద్దు అంటాను. ఓకే. సో నేను ఎవరిది కూడా నేను అటెండ్ చేయను. మోర్ క్లియర్. నాకు అది నేను సార్తో నేను పొలిటికల్లో లేదు, ఈజ్ అ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. సో అందుకే నేను ఎవరు నాకు చాలామంది హర్ట్ అవుతారు, ఏంటి తీసుకెళ్ళట్లేదు, ఐ కాంట్ డూ ఎనీథింగ్. బికాస్ ఎందుకు అంటే నేను ఆయన పొజిషన్ అంత ఈజ్ అ బిగ్ పొజిషన్లో ఉన్నా సార్ ఆయన. సో ఆయన చాలా ఉంటాయి, ఆయన అపాయింట్మెంట్స్ ఏంటి, ఆయన మీటింగ్స్ ఏంటి అన్నీ చాలా ఉంటాయి. సో ఫ్రెండ్ కదా అని అలా అన్నీ ఇలా తీసుకెళ్ళాం. నేను మీకు మీ లైన్ మీకు క్లారిటీగా ఉండింది. నాకు బిగినింగ్ నుంచి ఉంటుంది. ఇప్పుడు ఆయన పొలిటీషియన్ కాకముందు నుంచి నాకు ఎప్పుడైనా అడిగినా కూడా లాస్ట్ టైం తీసుకొని, ఈవెన్ దో ఇవాళ దాకా నేను వెళ్తున్నాను కూడా నేను కంప్లీట్గా నేను ఊరికే సబ్జెక్ట్ లేకుండా ఆయన టైం మనం వేస్ట్ చేయకూడదు. సో ఆయన టైం అవైలబిలిటీ టైం బట్టి మేము కూర్చోను. గుడ్ వన్ సార్, నిజంగానే. ఓన్లీ థింగ్ బికాస్ ఏంటంటే ఆయనకి నాకు ఇచ్చిన ఒక 10 minutes టైం మా ఇద్దరం మాట్లాడుకోవడం వల్ల ఆ 10 minutes ఆయన ఈ కెన్ డూ సంథింగ్ ఇన్ పొలిటికల్గా. ప్లస్ ఎప్పుడు ఆయన మనం రిలాక్స్ అవుదాం, కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు అప్పుడు కూర్చుంటాను నేను. అదే ఆయన కూర్చుందాం, మనం ఆటాడుకుందాం, అప్పుడు విల్ స్పెండ్ క్వాలిటీ టైం. బట్ నాట్ లైక్ పని ఉండాలండి. మేము ఎప్పుడు మాట్లాడుకుని మాకు వర్క్ ఉంటుంది మధ్యలో. ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ అక్కడ ఆయన హౌస్ డిజైన్స్ అవన్నీ ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. సో దాని గురించి కోఆర్డినేట్ చేయడం, మాట్లాడి, సో ఆ డిస్కషన్స్ మా దగ్గర ఉంటుంది తప్ప మాకు గాసిప్లు ఉండవు, ఏముండవు, ఎవరి గురించి ఉండదు. సో మాకు బయట ప్రపంచం తెలియదు బేసిక్గా. నేను ఆయనతో ట్రావెల్ చేసి నాకు బయట ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు ఇప్పటివరకు.